అందరికీ నమస్కారం. విజయవాడలో మహిళా ఉగ్రవాది 42 మంది మహిళలను దారుణంగా, అసలు ఆమె ఎవరు, ఏం చేసిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులోనైతే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలైతే బయటపడ్డాయి. మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేలా సైదా బేగం ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే 42 మంది యువతులను అయితే రిక్రూట్ చేసింది. కవాటిన్ అనే పేరుతోని ప్రత్యేక వాట్సాప్ను అయితే క్రియేట్ చేసి జిహాదీ గ్రూపుల్లోనైతే యువతులను ఆకర్షించే విధంగా వీడియోలు షేర్ చేసినట్లుగా తెలుస్తుంది. లాడెన్, జకీర్ నాయక్ తదితరుల జిహాదీ వీడియోలను అయితే సైదా బేగం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసింది. అలాగే ఇన్స్టాలో 40 అకౌంట్లోని జిహాదీ వీడియోలని ఉంచింది. మదర్సాలోని మతపరమైన శిక్షణ తరువాత వెపన్ ట్రైనింగ్కు సన్నాహాలు చేసినట్లుగా విచారణలో తెలుస్తుంది. పోలీసులు వాట్సాప్లోని భారీగా పీడిఎఫ్ ఫైల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ట్రైనింగ్ రిక్రూట్మెంట్కు సంబంధించినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఉగ్రవాద నెట్వర్క్లోని మరిన్ని వివరాలైతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.